పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం రుద్రహారం గ్రామంలో నూతన పంచాయతీ ఆవరణలో సర్పంచ్ సుధీరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యుల కాలపరిమితి సభా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ సుధీరెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాలు రుద్రహారం గ్రామ ప్రజలు పలు కార్యక్రమాలు సహకరించారు మరియు గ్రామ అభివృద్ధి గురించి రోడ్లు, అండర్ డ్రైనేజీలు, వీధి దీపాలు, ఇంటింటా నీరు అందించడంతో పాటు గ్రామంలో ప్రతి పండగ హిందూ, ముస్లిం, మైనార్టీ పండుగలకు ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా జరుపుకోవడం, గ్రామం శాంతియుతంగా ఉంచడం, ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో సర్పంచ్ మరియు పాలక సభ్యులు, ఎంపీటీసీలు మరియు గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీరెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి నేను 2000 సంవత్సరం నుంచి ఇట్లా కంటిన్యూగా ఉన్న ప్రజాప్రతినిధికి ఎన్నికై మీ అందరి అభిమానాలతోని మరి అప్పటి నుంచి కూడా మన స్టాఫ్ కూడా అందరు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళు విశేషమైనటువంటి కృషి ఉన్నది. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సరైన జీతభత్యాలు కూడా ఇంకా ముందు పెంపొందించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మన సిబ్బంది కూడా వారికి కూడా జీతభత్యాలు పెంపొందించాలని ఇంకా అవకాశం మండల పరిషత్ నుంచి కూడా మా ద్వారా కూడా ఇంకేమైనా ఉంటే కూడా మీకు అందరికీ నేను ఇక ఇంకొక జూన్ వరకు కూడా ఉంటాయి కాబట్టి నా వరకు ఇంకేదైనా సాధ్యమైతే కూడా మీ అందరికి కూడా అవకాశం లభిస్తే కూడా నేను దాన్ని పోరాడతానని చెప్పేసి కోరుకుంటూ, బాధాకరమైన విషయం ఏంటంటే మరి మన సిబ్బంది లోపల నిన్నే పరమపదించినటువంటి యాదయ్య గారు, గతంలో అంతయ్య గారు, అలాగే భాస్కర్ గారు, బాబా గారు, వీళ్ళందరినీ కోల్పోయినాం. అదొక బాధాకరమైన విషయము. అలాగే ఎల్లయ్య గారు ఉన్నా కూడా ఆయన సర్వీస్ చేయలేకపోతా ఉన్నారు. వారికి కూడా వారి కుటుంబాలకు కూడా నా యొక్క ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ, మరి గతం మీద జరిగిపోయింది, ఇంకా మనం ఏం చేసేది లేదని మీరు ఎవరు కూడా అనుకోవద్దు. మీ అందరి సహాయ సహకారాలతో మన గ్రామ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఈవో గారికి చెప్పినాము, మీటింగ్లో తీర్మానం చేయించినాము. మరి దాన్ని శ్మశాన వాటికకు కేటాయిస్తే బాగుంటుందని కోరుచున్నాను. రెండోది మరి అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం ముస్లింలది కానీ ఏది కానీ వాళ్ళకి ఏమైనా సర్టిఫికెట్ ఉందా, ఎంత ఏమైనా ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ ఏమైనా అధికారికంగా వాళ్ళకి ఇచ్చిరా, దాన్ని పరిశీలించి ఈ వారు వెంటనే దాన్ని చర్య తీసుకోవాలని అక్కడ ఉన్న హిందువులకు శ్మశాన వాటిక కేటాయించాలని కోరుచున్నాను. రంజాన్, బంద బోనాల పండుగ, మిగతా బోనాల పండుగ కూడా చాలా అంగరంగ వైభవంగా మనం అందరం జరుపుకున్నాము. అలాగే మన గ్రామంలో ఎన్నో ఏళ్ళు అనుకుంటున్నటువంటి బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా విజయవంతంగా మనతోటి మన పాలకవర్గం అందరూ, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు అందరి ప్రతి ఒక్కరి సహకారంతో కూడా అది కూడా మనము పూర్తి చేసుకున్నాము. అందరికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సరే, గతంగా నా వ్యక్తిగతంగా ఏంటంటే గత ఎలక్షన్లో కూడా ప్రజలకు మనం తిరిగినప్పుడు ఏదైనా బీజేపీ కుటుంబాలు వాళ్ళ ఇంకా ఏదైనా అశుభం జరిగినా, మంచి జరిగినా వాళ్ళకు ఏదైనా మనం తోచిన సాయాన్ని ఇస్తానని చెప్పి కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళకు మనవాళ్ళ సాయంగా 5,000 నుంచి ఎంత అవసరం ఇవ్వడం జరిగింది. పేదింటి పిల్లల ఇంట్లో కూడా పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు. అలాగే మా తాత, మా నాన్నమ్మ పేరు మీద మనము వైకుంఠ రథం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మన గ్రామ పేదలకు కూడా ఎంతో మంది కూడా అది ఈరోజు చాలా అవసరం పడుతుంది. మనం అందరం కూడా చూస్తున్నాము. అలాగే మనం నిన్న శంకుస్థాపన చేసుకున్నటువంటి ఎంబైకి లాటిగ్రేట్ కంపెనీ తరఫున మన జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో అంగన్వాడీ మరియు ప్రైమరీ స్కూల్ మరియు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ కలిపి కార్పొరేట్ స్థాయిలో ఉండేటట్టుగా మన పేదలు చాలా మంది విద్యార్థులు చదువుకుంటారు. అది ఈరోజు మన తెలంగాణలో కూడా చాలా పెద్ద పేరుగా తీసుకొస్తారని చెప్పి అనుకుంటూ వాళ్ళు ఎంఐకే నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా
నాతోటి పాలకవర్గం ఎంపీటీసీలు అందరూ కష్టపడి వారి యొక్క ఒప్పించి ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా మనం ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తే గత నెలలోనే మన కలెక్టర్ గారు కూడా ఆ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. నిన్ననే మనము ఆ శంకుస్థాపన చేసుకున్నాము. గతంలో కూడా మన వార్డు మెంబర్ అనుష లక్ష్మారెడ్డి స్కూళ్ళకు ఎప్పుడు పోయినా కూడా మనకు ఎప్పుడైనా సరే స్కూల్ ముఖ్యం, పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పి ఎన్నోసార్లు మన 26, 15 ఆగస్టు పోయినప్పుడు కూడా చాలాసార్లు కూడా చెప్పారు. కావున పేదలకు కూడా చదువే ముఖ్యం, భవిష్యత్తులో చదువు లేదు కూడా ఏం చేయలేం కాబట్టి ఆ దేవుని దయతోని మనకు అవకాశం కల్పించిన వెంటనే దానికి శంకుస్థాపన చేసి పునాది చేసుకున్నాము. అది జీవితాంతం ఎప్పటికీ ఉండిపోతుంది కాబట్టి అది ఎప్పటికి కూడా గుర్తు పెట్టుకుంటాం మనము. దీనికి సహకరించినటువంటి ఎంబైకే వారికి కూడా ప్రత్యేకంగా మన గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన తోషిబా పరిశ్రమ వారు కూడా మన పిఎస్సి భవనం దాని గురించి వారు 49 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మరియు ఆర్ఓ వాటర్ ప్లాంట్ తాగడానికి 3 ఇవ్వడం జరిగింది. వారు ఒకటి 20 లక్షల చొప్పున అవి కూడా మనం నిన్ననే శంకుస్థాపన చేసుకున్నాం. అవి కూడా ఒక నెల రోజుల్లో ఆర్ఓ ప్లాంట్ మరియు ఇది మన పిఎస్సి భవనం కూడా 2 నెలల్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు వాళ్ళు కూడా మన తోషిబా కంపెనీలో మనం వచ్చినప్పటి నుంచి కూడా ఇంచుమించు ఆ పర్మనెంట్ అనేది చాలా కాలం నుంచి లేకుండే. సరే మన అందరి సహకారంతో అక్కడ ఉన్నటువంటి జిఎం కానీ వాళ్ళకి సంబంధించిన పరిశ్రమ యజమాని సిబ్బంది వాళ్ళ అధికారులు కూడా మనం ప్రాధాన్యపడితే సుమారు 9 నుంచి 10 మంది వరకు 5 ఏళ్ళ వాళ్ళు పర్మనెంట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఎన్ కంపెనీలో కూడా వారికి కూడా మనము పనులు కూడా పర్మనెంట్ చేయడం జరిగింది, క్యాజువల్ కూడా తీసుకోవడం జరిగింది. వారికి కూడా మన సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే గీతం వారికి కూడా మనకు మొన్ననే ఈ రోడ్డు గురించి కూడా వారు ₹1 ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ₹1,20,000 దాంతో అది పూర్తి చేసుకున్నాం కూడా వారికి కూడా మనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి మన ముద్రాజ్ బస్సుల్లో మన పైప్ లైన్ అండర్ గ్రౌండ్ ప్రాబ్లం ఉండే, అది మనం చేసిన తర్వాత దాన్ని ఒక కొలికి తీసుకొచ్చినాము. అది మంచిది జరిగింది. సరే అదేవిధంగా అక్కడ కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా ఈ ఎలక్షన్ లోపల మన అధికారుల సహాయంతో స్పెషల్ ఆఫీస్ సహాయంతో అవి కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము. కానీ మనం ఇప్పటివరకు కూడా చేసినాము, కొన్ని మిగిలినాయి. అవి కూడా ఈ 6 నెలల్లో కూడా ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి కూడా మేము భరోసా ఇస్తున్నాము. మనం కూడా అందరికీ ప్రజలకు కూడా భరోసా మనం ఇవ్వాలి. అవుతుందనే నమ్మకం కూడా ఖచ్చితంగా నాకు ఉంది. కావున అందరూ సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.